అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పీఎం కిసాన్ కానీ, అన్నదాత సుఖీభవ కానీ, రైతు భరోసా డబ్బులు కానీ రావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రైతులు ఏం చేసుకుంటే ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది, అలాగే రైతు భరోసా వస్తుంది, అలాగే అన్నదాత సుఖీభవ వస్తుందనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సదుద్దేశంతో మీకు యొక్క పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కనుక మీకు రావాలంటే మీరు తప్పకుండా వెంటనే ఇలా చేయాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున, 4 నెలలకు ఒక విడత చొప్పున 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 19 విడతల డబ్బులను పూర్తి చేసింది. ఇక 19వ విడత కూడా తాజాగా మనకు గత నెల 24వ తారీఖున అంటే ఫిబ్రవరి 24వ తారీఖున పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. మరి పీఎం కిసాన్ కింద 20 విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి, 19వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి త్వరలోనే ఈ నెల 30 నుంచి 20 విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని 20 విడత డబ్బులను కూడా మీరు పొందాలని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పీఎం కిసాన్ 20 విడత అయితే మొదలు పెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. మరి పీఎం కిసాన్ 20 విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఏం చేస్తే 20 విడత డబ్బులు వస్తాయి, మరి నెల 30 నుంచి ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను మీరు షేర్ చేయాలి. ఎప్పుడైతే మీరు లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, నల్ల కలర్లో ఉంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోండి. పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది. మరి తాజా సమాచారం ద్వారా మీరు తెలుసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందొచ్చు అన్నమాట. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు మేలు చేసే విధంగా కూడా 4 నెలలకు ఒక విడత చొప్పున ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు. మరి ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలి అంటే మనం తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవట్లేదని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించిందనమాట. ఇప్పటి వరకు కూడా నేను ముందు వీడియోలో చెప్పినట్టు 3 కోట్ల మంది రైతులు కూడా ఇంకా ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈకేవైసీ చేసుకోలేదని, మరి 3 కోట్ల మంది రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని, మీకు అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఇప్పటివరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో అయితే 43 లక్షల మందిలో చాలామంది మనకు ఈకేవైసీ చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సమాచారాన్ని ఇవ్వాలని వ్యవసాయ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. మరి వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరు ఈకేవైసీ చేసుకోలేదనే విషయాన్ని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. గుర్తించి అందులో ఎవరైనా నిజమైన అర్హులు ఉంటే వారికి పీఎం కిసాన్ కింద సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లు కనుక మీరు అప్లై చేసుకుని, నేను చెప్పినట్లు కనుక మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క భూమి పాస్బుక్ జిరాక్స్, 1B జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళి మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లో
న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి. ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకుని దాని ద్వారా మీరు ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్ 19వ విడతకు ఆల్రెడీ పడుతూ ఉన్నాయి. 19వ విడత డబ్బులు తీసుకోండి. ఈ 19వ విడత కింద ఎవరైతే లబ్ధి పొందలేదో వారందరికీ కూడా మనకు వెంటనే ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి. ఎవరికైనా ఇంకా పీఎం కిసాన్ 19వ విడత రాకుండా ఉంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోకుంటేనే మీకు డబ్బులు అయితే పడదు. మీరు ఏం చేస్తారంటే నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి. ఏపీలో ఉన్న రైతులైతే ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో. అలాగే ఇక్కడ పీఎం కిసాన్ వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు. నేను ముందు వీడియోలో చెప్పాను ఎలా చేసుకోవాలనేది. దాని ప్రకారం మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇక మన తెలంగాణలో ఉన్న రైతులైతే కూడా మనకు నేరుగా మీ సేవా సెంటర్కి వెళ్ళి లేకపోతే సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఈకేవైసీ కనుక మీరు పూర్తి చేసుకుంటే మీకు పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు అయితే వచ్చేస్తాయి. గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా పీఎం కిసాన్కి సంబంధించి మీకు ఒకేసారి అన్ని విడతల డబ్బులు కూడా జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఆ విధంగా జమ చేస్తుంది కూడా. మీరు ఏం చేయాలంటే కేవలం ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్కు ఆధార్, ఫోన్ నెంబర్ లింక్ అనేది చేసుకోవాలి. దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు. మరి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు చాలా ఈజీగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలను అయితే అందిస్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలను కూడా మీరు తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది. మరి దాని ప్రకారం కనుక మీరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ నెల 30 నుంచి పీఎం కిసాన్ 20 విడత సాయాన్ని అందిస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మరి ఈ నెల 30 నుంచి వచ్చి అందించేటువంటి 20 విడత సాయంలో మీకు 20 విడత డబ్బులు రావాలంటే మీరు వెంటనే ఇలా చేయాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి 20 విడత డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి ఏంటనే విషయాలను కనుక మనం చూసినట్లయితే మరి పీఎం కిసాన్ 20 విడత రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే మీరు వెంటనే ఇలా చేసుకుని ఈ పీఎం కిసాన్ 20 విడత సాయాన్ని కూడా మీరు పొందొచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే 20 విడత తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఈ నెల 30 నుంచి కూడా కసరత్తులు ప్రారంభించి ఎవరైనా కొత్త రైతులు ఉంటే వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి అలాగే ఏదైతే ప్రభుత్వం 3 కోట్ల మందిని ఈకేవైసీ చేసుకోలేదని గుర్తించిందో ఆ రైతులందరినీ కూడా మనకు అర్హుల జాబితాలు అనేది సిద్ధం చేసి దాని ప్రకారం ఏంటంటే వ్యవసాయ అధికారుల ద్వారా రైతులను గుర్తించి ఆ రైతులు ఎందుకు ఈకేవైసీ చేసుకోలేదో తెలుసుకుని ఆ ఈకేవైసీ చేయించడమో లేకపోతే అర్హత లేకపోతే ఆ రైతులను ఈ పీఎం కిసాన్ పథకం నుంచి శాశ్వతంగా తొలగించడం ఇలాంటివి చేస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ నెల 30 నుంచి కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు ఈ యొక్క 20 విడత డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లు మీరు చేసుకోండి. ఈ వీడియోలో చెప్పినట్లు మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర ప్రభుత్వం అందించే సాయాన్ని తీసుకోవడానికి. దీంతో పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే. ఇక తెలంగాణ రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అందుతాయి. ఇక ఇప్పటికే రైతు భరోసా ద్వారా తెలంగాణ రైతులకు 3 ఎకరాలకు డబ్బులు పడ్డాయి. మరి 4 ఎకరాలకు సోమవారం నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి దాని ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాలను మీరు ఎప్పటికప్పుడు తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. కరెక్ట్గా ఈ పథకానికి అప్లై చేసుకున్నారా లేదా అనే విషయాలను కూడా మీరు గమనించి ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను.